ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించరి అని అడుగుతున్న మాట అననీయ సఫీరా ఈ ఇద్దరు దంపతులు వారికున్న ఆస్తిని అమ్మినారు. అందులో నుండి కొంత దాచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క సమయాన వారు చెబుతున్న ఈ అబద్ధాన్ని ఎందుకు మీ ఇద్దరు కలిసి ఏకీభవించినారు అంటూ పేతురు అడుగుతున్న మాట. దేవుని సన్నిధానంలో బ్రతికే జీవితం, ఏకీభవించే జీవితం ఎందులో కావాలి? ఆయన మాటను ఇతరులకు ప్రచురపరచుటలో ఏకీభవించే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించటంలో ఐకమత్యం కలిగి, ఏక మనసు కలిగి ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. సంఘములో బ్రతుకుతూ ఉన్నప్పుడు, సంఘములో ఎదుగుతూ ఉన్నప్పుడు, సంఘములో ఆత్మీయంగా మేళ్లు పొందుకుంటున్న స్థితిలో ఉన్నప్పుడు ఏక మనసు కలిగి ఎత్తపడే సంఘముగా కట్టబడులాగున మనము మనసులన్నీ ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. కానీ అపవాది ఒకరితో ఒకరు కలవకుండా ఆపటానికి వాడెన్నో విభేదాలు తీసుకొని వస్తాడు. మంచి కార్యాలు జరగకుండా ఆపడానికి వాడు విభేదాలు తీసుకొని వస్తాడు. అయితే చెడ్డ కార్యాలు చేయటానికి మాత్రం వాడు మనుషులను కలపటానికి ప్రయత్నం చేస్తాడు. చాలాసార్లు మనం చేసే పనేదే. మంచి కార్యం కొరకు ఏకీభవించం, చెడు కార్యం కొరకు ఏకీభవిస్తాం. సంఘ క్షేమం కొరకు ఏకీభవించం. చాలాసార్లు మన ప్రయోజనాల కొరకు ఇతరులతో కలిసి ఏకీభవించి సొంత స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో నిస్వార్థంగా అనేకులను దేవుని సన్నిధానానికి నడిపించుటలో ఈ యొక్క మనసు ఏకము కలిగిన సంఘముగా నిలబడగలుగుతున్నాము. ఆ యొక్క సమయంలో అక్కడ వారు అబద్ధం ఆడినందుకు వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. వారు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నందుకు వారు పొందుకుంటున్న శిక్ష ఏంటి అంటే మరణ శిక్ష. మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు దేవునికి విరుద్ధంగా ఏకీభవిస్తే ఎన్నో రకాల కష్ట నష్టాలకు గురైతాం. కృప కలిగిన దేవుడు మనల్ని మాత్రం విడిచిపెట్టడు. ఆయన ఎల్లవెల్లల తోడుగా ఉంటాడు. కానీ మనము చేసిన అన్యాయపు క్రియలకు ఫలితము మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయిన వారం అవుతాం. అప్పుడు ఆయన నుండి దూరంగా బ్రతకడమే మన బ్రతుకులలో పెద్ద శిక్ష. కాబట్టి మన జీవితాన్ని ఆయనతో ఏకపరుచుకొని, ఆయనలో ఏకమై, సంఘంలో అనేకులతో కలిసి ఏక మనసు కలిగి దేవుని సన్నిధానాన్ని అనేకులకు అందించే వారముగా ఆయన్ను కలిసి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధించే జీవితాలుగా మనం స్థిరపరచబడదుముగాక. విభేదాలు దేవుని సన్నిధానంలో ఉండటానికి వీల్లేదు. ఏక మనసు కావాలి. అట్టి మనసు కొరకై నమ్మకంగా యేసయ్య హృదయాన్ని మనం కలిగిన వారంగా కొనసాగుదాం. ఏక మనసు అపవాది కలిగించినప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించడానికి ప్రయత్నం చేస్తున్న వారుగా ఉంటాం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, వారితో కలిసి నిలబడ్డాము అంటే, వారితో కలిసి ఆలోచన చేశామంటే వారితో ఏకమైనట్టు. ఏకమై మనం దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించే వారముగా, దేవునికి అయిష్టముగా అయిపోతాం. అట్టి స్థితిలో బ్రతకటానికి వీల్లేదు. ఒకవేళ హృదయములో దేవుని కార్యాల కొరకు ఎక్కడైనా సరే ఒకవేళ విభిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటే వాటిని తీసివేస్తూ తగ్గించుకొని అనేకులతో కలిసి దేవుని మాటలు ఇతరులకు అందించుట కొరకు, దేవుని ప్రేమను ఇతరులు రుచి చూచు విధంగా మన ప్రయాణం కలిసి ఏక మనసుతో కొనసాగుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. అననీయ సఫీరా ఏక మనసు కలిగి నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేసినారు అయ్యా. వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా
వారు నా తండ్రి ఏక మనసు కలిగి నీ పరిచర్యను ముందుకు కొనసాగించినారు. ఈ విధంగా ఎన్నో నా తండ్రి ఎగ్జాంపుల్స్ మేము నీ యొక్క వాక్య భాగంలో మేము చూస్తూ ఉన్నాం. చదువుతున్న నీ యొక్క మాటల్లోని ఆ అర్థాన్ని గ్రహించుటకు సహాయం దయచేయండి. మేమందరము సంఘముగా ఏక మనసు కలిగి నీ మాటను అనేకులకు చేరవేయుటలో మమ్మల్ని కలిపి నడిపించండి. ఆయా డినామినేషన్స్ ఉన్నాయి, ఆయా సంఘాలు ఉన్నాయి, కానీ నా తండ్రి మేము చేరవలసిన గమ్యస్థానం మాత్రం ఒకటే. నిన్ను చేరే వారముగా కొనసాగుతూ ఉండగా సంఘములన్నీ నా తండ్రి ప్రతి ఒక్కటి ఏక మనసు కలిగి నిన్ను అనేకులకు ప్రచురపరుస్తూ నీ ప్రేమను నాయన కలువరి శిలువలోని యాగమును త్యాగమును అనేకులకు పరిచయం చేస్తూ వారిని అతని నీ మార్గంలో నడిపించే విధంగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ దీవెన ఆశీర్వాదాలను కుమ్మరించి నమ్మకమైన బ్రతుకులో కొనసాగుటకు నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.